సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ట్రయంఫ్ షోరూమ్ దగ్గర ఉన్నాం, గచ్చిబౌలి దగ్గర. నేను పవన్. ఇది సెకండ్ బ్లాగ్ అనుకోండి, ట్రయింగ్ ద బెటర్ బైక్ ఫర్ పవన్. అండ్ ఇవాళ మ్యాక్స్ ఫైనలైజ్ చేసేస్తాము. ఇప్పుడైతే స్పీడ్ T4 టెస్ట్ డ్రైవ్ తీసుకున్నాము. దీని అయితే పక్కన బ్రేక్ ఇరిగిపోయి ఉంది, కండిషన్లో లేదు ఈ బండి. ఇది చాలా నలిగిపోయింది అబ్బా. ఇది 26,923 కిలోమీటర్స్ తిరిగేసి ఉంది. ఇది టెస్ట్ రైడ్ బైక్. మీకు తెలుసా, టెస్ట్ రైడ్ బైక్స్ కూడా సేల్కి ఉంటాయి. ఎవరికైనా తెలిసి ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇవి హాఫ్ ప్రైస్, అంటే హాఫ్ కాదు, ఒక 20-30,000 చిన్నగా అమ్మేస్తారనమాట ఇవి తీసుకుని. అంటే దీని హెల్త్ అయిపోయిన తర్వాత అమ్మేస్తారు. మ్యాక్స్ సంక్రాంతి లోపు అయితే బైక్ అయితే కొనేస్తాడంట, కొత్త బైక్. అది కర్ణాటకలోనా లేకపోతే హైదరాబాద్లో అనేది తెలియదు. ఇప్పుడైతే ఫస్ట్ ఇవాళ ఈవినింగ్ ఊరు వెళ్ళిపోతున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుతాడు. అక్కడ రేట్ ప్రైస్ కంపారిజన్ చేసుకుని 90% అక్కడే ఎక్కువ అంటున్నాడు కర్ణాటక సైడ్, ఇక్కడ ఇంకా తక్కువ అంటున్నాడు. సో లెట్ ఇట్ బి. ఇక్కడ నుండి అయితే నేను పవన్కి ఇచ్చేస్తాను. ఓకే, మనమైతే సెకండ్ ఇటు బంజారా హిల్స్ దగ్గర ఉన్న హోండా బిగ్ వింగ్ దగ్గరికి అయితే వచ్చాము. సో టైం 4 అవుతుంది. ఇప్పుడు నేను హోండా RS 350 తీసుకున్నా. ఎగ్జాస్ట్ సౌండ్ భలే వస్తుంది, వెరైటీగా. బాగుందబ్బా. మన రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ ఉంది కదా, దాని మీద ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది నాకు. కరెక్ట్గా సరిపోతుందా లేదా దీని గురించే మేము టెన్షన్ పడుతుంది. ఓకే, పద. చూసారు కదా, బైక్ అయితే ఇలా కనబడుతుంది, చూడడానికి బాగుంది. అండ్ మనోడికి ఎలాగా సూట్ అవుతుందా లేదా, క్యారీ చేయగలుగుతాడా లేదా, మెయిన్ ఇవే చూసుకుంటున్నాడు. స్పెక్స్ కూడా మనోడికి అంత పెద్ద పట్టింపు ఏం లేదు. 350 to 450 మధ్యలో, 2.5 to 3.5 lakh మధ్యలో అంతే చూస్తున్నాడు, ఇంకేం చూడట్లేదు. ఓకే చలో, మళ్ళీ ఇప్పుడు షోరూమ్ దగ్గరికి వెళ్ళిపోదాం. హోండా హైనెస్ 350 ఇది బాగానే ఉంది, కానీ కిందన కాళ్ళు అందట్లేదు. ట్రాన్స్ అల్పన్ ఉంది కదా 750cc, ఇది 15 lakhs అంట ఇది బైక్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. సో ఇది వచ్చేసి NX 200. ఇది దిస్ ఈస్ ఫర్ 1,90,000 నో, 1,92,000. RS 2.52. Okay, so any Sankranti discounts or something? Nothing on accessories. So regarding power and all performance, which one will you give, like RS or Highness? RS. లాస్ట్ వ్లాగ్ కన్క్లూజన్ అయితే ఇవ్వలేదు కదా. యాక్చువల్గా మేము ఆ షోరూమ్స్కి వెళ్ళి టెస్ట్ రైడ్ చేసిన తర్వాత పవన్ అయితే ఆ ఈవినింగ్ బెంగళూరు వెళ్ళిపోయాడు. సో అందుకనే ఇంకా కుదరలేదు నేను బ్లాగ్ కంటిన్యూ చేయడానికి. ఆ 2 బైక్స్లో ఏదో ఒకటి కంపల్సరీగా సంక్రాంతికి అయితే కొంటాడు. అది కూడా ఇక్కడ కాదు, బెంగళూరులో తీసుకుంటాడు. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో వెనకాల చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు రేస్ ట్రాక్ దగ్గర ఉన్నాను. ఇది వచ్చేసి ఖైరతాబాద్ అనమాట. దీని పేరు పిచ్ స్టాప్ గో కార్టింగ్. ఆల్రెడీ ఇంకా రిజిస్ట్రేషన్ అయితే చేయించుకున్నాను, ఇదిగోండి ట్యాగ్. బైక్ ని ఎక్స్పీరియన్స్ చేద్దాం ఎలా ఉంది అనేది. నేను కూడా ఈ ట్రాక్ కి ఫస్ట్ టైం రావడం, ఈ గో కార్టింగ్ దానికి. ఇది అయిపోయిన తర్వాత నాకు ఇంకో వేరే వర్క్ ఉందన్నమాట. సో అందుకనే ఇంకా ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు నేను ఉప్పల్ అయితే వెళ్ళాలి తర్వాత. నాకు తెలిసి ఇవాళ తక్కువ ల్యాబ్సే ఉండొచ్చు, ఎందుకంటే చాలా క్రౌడ్ వచ్చారనమాట ఇవాళ. మనం లాస్ట్ వరకు ఉంటే కనుక కొంచెం ఎక్కువ చేయొచ్చు. ఇంకా నాకు పని ఉంది యాక్చువల్గా, వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి నేను కొంచెం ఫాస్ట్గా ఇప్పుడే తీసేసుకుంటున్నాను బైక్. భలే ఉంది అసలు ఇది బైక్ మాత్రం. ఎంత అసలు చాలా లైట్ వెయిట్, 145 kgs అంట. పవర్ కూడా 18 bhp అండ్ టార్క్ వచ్చేసి
30 న్యూటన్ మీటర్స్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉందబ్బా. కానీ ఈ బైక్ జస్ట్ ఓన్లీ ఫర్ స్టంటింగ్ వాడచ్చు. స్టంటింగ్ అండ్ ఏమంటారు ట్రాక్ పర్పస్కే వాడచ్చు, దాని గురించి ఎక్కువ వాడలేము. ఆల్మోస్ట్ ఇక్కడ మనోడికి ఒక అతను తెలుసుంటే అతనికి కెమెరా ఇచ్చాను, అదే మన ఐఫోన్. నేనైతే కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే నేక్డ్ బైక్స్ నాకు అంత అలవాటు లేదు యాక్చువల్గా. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడిప్పుడే ఇంకా నేర్చుకున్నాను. సో ఫస్ట్ టైం కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. మనంతా అడ్వెంచర్ కదా. నేక్డ్ బైక్స్ తీసి చాలా తక్కువ, ఏదో చిన్న ట్రాక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా ఇక్కడికి రావడం తప్ప ఏం లేదు. ఇంకా నేర్చుకోవాలి. ట్రాక్ డేస్కి ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాను. నెక్స్ట్ నేను ఇంకా డ్రాప్ చేస్తున్నానని అనుకుంటున్నాను ఎక్కువ, ఇంకా తక్కువ, ఇంకా చాలా డ్రాప్ చేస్తారు కిందకి ఇలాగా. అది నాకు ఇంకా అలవాటు అవ్వాల, భయపడుతున్నాను కొంచెం. లెట్ ఇట్ బి. ఓకే, నైస్. ఇది పవర్ కోసం అయితే అస్సలు కొనుక్కుని వేస్ట్. 160cc జస్ట్ ఏంటంటే ఈ ట్రాక్ పర్పస్ల కోసం, స్టంటింగ్ కోసం, వీలీస్, స్టాపీస్ వాటికి ఇది చాలా బాగుంటుంది. చాలా ఏమంటారు పవర్ తక్కువ కాబట్టి. సో అంతే, చూసారా ఎంతమంది వచ్చారో ఇవాళ ట్రాక్కి. సో అందువల్ల మనకి ఎక్కువ ఇవ్వట్లేదు. అండ్ ప్లస్ బాగానే ఉంది, నైస్ ఎక్స్పీరియన్స్. నాకు తెలిసి ఒక 3-2 minutes కూడా లేనట్టున్నాను. చాలు, ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, నాకు కూడా పని ఉంది. సో ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఇవాళ చాలా క్రౌడ్ వచ్చారు. నేను కూడా వాళ్ళని ఎక్స్ట్రా అడుగుదాం అనుకున్నాను, కానీ అది కరెక్ట్ కాదు మనము మన పనులు పెట్టుకుని ఇలా అడగడం. సో అందుకని నేను ఇంకా వెళ్ళిపోతున్నాను. 12:30 అయిపోయింది టైం కూడా. ఫాస్ట్గా నేను వెళ్ళాల్సింది ఉంది. సో నైస్ ఎక్స్పీరియన్స్. ఆరెంజ్ XP 160 ఎక్స్పీరియన్స్ ద న్యూ KTM 160 డ్యూక్ ఆన్ ట్రాక్ అని అన్నారు. కానీ ఎంతమంది వస్తే కనుక కష్టమే. అప్పుడు గుర్తుందా, అడ్వెంచర్కి అయితే FMAE మోటార్ పార్క్ అది చాలా దూరం, అది ఆల్మోస్ట్ ఇంకా అవుట్స్కట్స్ దగ్గర అనమాట. అది కాబట్టి అంత ఎవరు క్రౌడ్ లేరు, చాలా తక్కువ మంది వచ్చారు. అండ్ 3-4 laps వేసిన వెంటనే ఇదిగోండి ఇలాగా వచ్చేస్తున్నాం అనమాట బయటికి. సో చాలా ఇబ్బంది అయిపోయింది. నా గేర్ తెచ్చుకోలేను నేను. అండ్ గ్లౌజ్ ఇవన్నీ కూడా వీళ్ళే ఇక్కడ ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ బ్రీఫింగ్ ఇస్తున్నారు అనమాట. రైట్ సైడ్ అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ బ్రీఫింగ్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ పక్కనేమో మోటల్వి యాక్సరీస్ అవన్నీ ఉన్నాయి, చైన్ స్ప్రేస్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ రైజ్ వాళ్ళు కండక్ట్ చేసింది అనమాట. ఇది షార్ట్ అండ్ స్వీట్గా పెడతాను వీడియో అయితే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. బాయ్ టేక్ కేర్, ఫిర్ మిలేంగే.